పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణలో రాజకీయం చేసేంత సీన్ పవన్ కు లేదని అన్నారు. మోడీ దొంగతనంగా పాకిస్తాన్కు వెళ్లినప్పుడు ప్యాకేజీ స్టార్ ఎక్కడ పోయాడని ప్రశ్నించాడు. రేవంత్ సర్కార్పై విమర్శలు చేసే అర్హత కేటీఆర్ కు లేదని అంటున్న దయాకర్తో మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఈరోజు దానిపై మాట్లాడడానికి మనతో పాటు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను పోలీసుల రక్షణ లేకుండా లైబ్రరీకి కానీ చిక్కడపల్లి లైబ్రరీ కానీ ఆర్టీసీ ఎక్స్ రోడ్కు రేవంత్ రెడ్డి రాగలరా అని ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. రావాలనుకున్నప్పుడు వస్తాడు. కేటీఆర్ చెప్పినప్పుడు ఎందుకు పోవాలి? ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ నిర్బంధం పెట్టకుండా పోలేదు, అట్లా పోయిండు ఆ కేసీఆర్. దొంగసాటంగా వచ్చి దొంగసాటంగా. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఈయన పోలీసులు లేకుండా పోతుండా? ఎందుకు ఇవన్నీ పనికిరా అని ఒక ఏదో ఏమంటారు మీడియా అట్రాక్షన్ కొరకు లేకపోతే ఏదో రైమింగ్ కొరకు మాట్లాడడం అనేది వేస్ట్. నిరుద్యోగులకు మోసం చేశాడు అనేది ఆయన ఇండైరెక్ట్గా ఆయన క్వశ్చన్. నిన్ననే నోటిఫికేషన్లు మొదలైనాయి కాదు, మళ్ళీ నాకేమో మంచి మాటలు రావు. 67,000 ఉద్యోగాలు మీరు నింపలేకపోతే నింపినాము, మళ్ళీ నోటిఫికేషన్లు స్టార్ట్ చేసినాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 3 నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి నెల 3 నోటిఫికేషన్స్ ఖాళీలు ఉన్నాయి, అన్నిటి వేయాలని టీఎస్పీఎస్ అది వాళ్ళు పెట్టిన టీఎస్పీఎస్సీనేమో అటు ఇటు అయింది, కానీ టీజీపీఎస్సీ ఒక నిర్ణయం తీసుకున్నది. అది బుర్రా వెంకటేశం గారు కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నువ్వు నిరుద్యోగులను రెచ్చగొట్టినా, లగచెల్లలు రైతులను రెచ్చగొట్టినా, లేకపోతే సింగరేణికి పోయి కార్మికులను రెచ్చగొట్టినా, ఆర్టీసీకి ఇంటర్నల్గా నలికుట్ల కుట్రలు చేసినా, ఏది చేసినా మీ ఉద్దేశం ఒకటే, అధికారం కోల్పోయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. అది అలవాటు చేసుకోండి. అట్లని అటు చేసుకుంటే మీకు ఓపిక పెరుగుతుంది. 2034 కాదు, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కొడంగల్నే ఓడిపోతాడు అని అన్నాడు. మరి ఆయన కూడా ఓడిపోతారని అందరూ అంటారు మరి. కాబట్టి అది ప్రిడిక్షన్స్, రాజకీయ ఆరోపణే. కాబట్టి 2029కి మీకు నాయకుడేడి? ఒకవైపు మీ బావేమో పక్క చూపులు చూస్తుంటే మీ చెల్లేమో బయటికి వెళ్ళిపోయింది. నీ లీడర్షిప్ అంటే అసలు టీఆర్ఎస్లో ఎంతమంది, బీఆర్ఎస్లో ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి. ఫస్ట్ నీ ఫ్యూచర్ చూసుకో. సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గతంతో పోల్చుకుంటే ఒకవేళ కాగ్ రిపోర్ట్ చూడండి, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాగే చెప్పింది ఎక్కువ అభివృద్ధి జరిగింది తెలంగాణలో అని. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే మాదే ఎక్కువ జరిగిందని ఒక ఛాలెంజ్ ఇస్తాడు ఈరోజు. ఆయన ఏ స్టూడెంట్? ఆయన ఏది బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? ఏం స్టూడెంట్? ఐటీనా? నేను కామర్స్ డాక్టరేట్. నేను కాగు నా జీవితంలో నేను చాలా దాదాపు ఒక 10-20 కాగ్ రిపోర్ట్స్ చూసిన నేను. అంటే నేను చదువుకున్నప్పటి నుంచి, నేను పిహెచ్డి జరిగేటప్పుడు కూడా వాటిని అబ్జర్వ్ చేసేది. కాగు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టలే. తెలియకపోతే అది నేను చెప్తా ఎట్లా తిట్టిందో, ఎప్పుడన్నా చూసుకోమని. ఇప్పుడు కాగు 2020, 21, 22 చూసుకోమని ఏం తిట్టిందో. ఆర్థిక క్రమశిక్షణ లేని, ఆర్థిక దుబారా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి నేరుగా ప్రస్తావన తెచ్చి మరీ తిట్టిన పరిస్థితి. ఇంకా మీకు ఏ అబద్ధాలు చెప్తానికి కూడా ఒక తరీకా ఉండాలి. ఇక ఏదో తెలుసు, జనానికి తెలుస్తుంది తెలియదు, అబ్జర్వ్ చేస్తారు చేయరు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆ పేజీల్లో నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని అన్నాడు. ప్రపంచానికి తెలుసు నెంబర్ 1 హీరో సోనియా గాంధీ అని. మీ అయ్యే అన్నాడు. నీకు అప్పుడు మరి మతి ఉందో లేదో కానీ మీ అయ్యే అన్నాడు. నేను ఒకసారి అసెంబ్లీ సాక్షిగా, అంటే అసెంబ్లీ అంటే రికార్డెడ్ కాబట్టి ఇదేదో చెప్తే కదా నీకు సెన్సేషన్స్ కొరకు రాసిచ్చిన మాటలు మాట్లాడి తిట్టినా ఉంటే కొంచెం ఆలోచించి చరిత్రను తెలుసు. బలిదానాలకు కాంగ్రెసే కారణమని ఆయన ఉద్దేశం. మరి ఒకవేళ అట్లా అనుకుంటే శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకోగలిగిండు, హరీష్ రావు ఎందుకు చేసుకోలేకపోయింది చెప్పు నాకు? బలిదానము ఒక పేదోడో ఒక నిజాయితీతో తెలంగాణ ఉద్యమం కొరకు చేసినోడే చేసిండు, కానీ మీరు రెచ్చగొట్టి ఇంట్లో వండుకుంటారు, దానికి మీరు కారణం కాదా? హరీష్ రావుకి అగ్గిపుల్ల దొరకలేదని అందరూ అంటుంటారు కదా. నాకు ఇప్పటికీ అర్థంగా అంటే ఏంటంటే, ఆత్మహత్యలను ప్రేరేపించింది వీళ్ళు, చేసింది వీళ్ళు, పోయి ఏడిసింది వీళ్ళు, పోయి తూడ్చుకొని దాన్ని కూడా సెంటిమెంట్ రాజకీయం చేసుకున్నది వీళ్ళు. వీళ్ళు రెచ్చగొట్టకపోతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చేసిందా? పక్కన పెట్టు, మేము ఉద్యమకారులమే కదా.
ఇప్పుడు మేము ఉద్యమకారులమై ఉండి ఎవరినైనా మీరు ఈ రాళ్ళు కొట్టండి, ఈ లేకపోతే బిల్డింగ్లు పేల్చండి, పట్టాలు పేల్చండి ఎప్పుడన్నా మా నోటి నుంచి వచ్చిందా? రెచ్చగొట్టడం కూడా వాళ్ళకి లబ్ధికి వచ్చేటట్టుగా. కానీ తెలంగాణ కొరకు సిన్సియర్గా ఇలా 1200 మంది చనిపోయారు, మీరు 575 మందికి ఏమో మీరు ఇచ్చినట్టు ఉన్నది రికార్డు చూస్తున్నాం. మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే నిజంగా తెలంగాణకు చనిపోయిన అమరవీరులేంటో వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి కూడా రెచ్చగొట్టకండి. ఇప్పుడు శంకర్ గౌడ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి, ఒక రకమైన బాధ. ఎందుకంటే ఈ క్రమంలో అన్నీ చేస్తామన్నాక చనిపోయే పరిస్థితి వచ్చింది. దీని వెనుక ఎవడుండి ఇదంతా ఏం రావు మనకు, మన పరిస్థితి ఇంతే, మనల్ని గవర్నమెంట్లో కలపరాట అని చెప్పి ఇంటర్నల్గా పెట్టి రెచ్చగొట్టింది వీళ్ళు. ఇట్లా చేసి మళ్ళాగో చనిపోయింది అని చెప్పి మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు పట్టాలే కోసేటట్టుకొని ఒక రాత్రి ఒక ట్రైన్ వస్తుంది, ఎన్ని వందల మంది వస్తారు ఒక ట్రైన్లో. అంటే అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు? కాబట్టి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారి వల్లనే ఈ తెలంగాణ వచ్చిందని మీ తండ్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇక నువ్వు నోరు జారినా, నువ్వు మాట జారినా అది నీకు నష్టం తప్పితే మాకేం కాదు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గద్దరన్న గురించి చేశాడు. మీకు గద్దరన్న బాగా పరిచయం, మీరు సన్నిహిత్యం ఉంది. నేను కారు కొనిచ్చాను, నా దగ్గరికి వచ్చారు, బుల్లెట్లు దిగినప్పుడు, ఇవన్నీ గుర్తు చేశాడు. సో దీనిపై ఏమంటారు? ఎన్ని రోజులు మాట్లాడని ఆ విషయం ఈరోజే నిన్ననే ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్? ఇంకా అదే ఫేస్ సేవ్ కొరకు మాట్లాడండి. కానీ పవన్ కళ్యాణ్ మెచ్యూర్గా ఉండడు. దాని మీద మనం ఒకటి మాట్లాడినా మనం జారుకొని పోతూ ఉంటాడు. పెద్దగా దాని మీద మనం మాట్లాడినా ప్రయోజనం లేదు. గద్దర్ అంటే ఒక లెజెండ్. గద్దర్కు లక్షల మంది సహకరిస్తారు, ఒక్కరు కాదు, లక్షల మంది సహకరిస్తారు. లక్షల మంది సహకరించిండు కాబట్టి ఆయన ఆ స్థాయి ఒక నేత కాగలిగిండు, గాయకుడు కాదు నా దృష్టిలో. గద్దర్ అనే ఆలోచనను కనీసం అవగాహన పెంచుకున్నా కూడా ఇలా పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉండకపో. పాకిస్తాన్ ఐ లవ్ అంటే నచ్చుతుంది, కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎందుకు రానివ్వట్లేదు? అది బాగుందా మీకు అని ఆయన ప్రశ్నించాడు తెలంగాణ సమాజాన్ని, నాయకులను. మోడీ పాకిస్తాన్ ప్రేమికుడు, మరి ఆయన కింద నువ్వు ఎట్లా పని చేస్తున్నావు? చెప్పిన కదా నేను, మీరు చూసిందా? ఎక్కడి నుంచి రష్యా పోయి ఉక్రెయిన్ మీదుగా పాకిస్తాన్ ప్రోటోకాల్ లేకున్నా పోయి నవాజ్ షరీఫ్ ఇంటికి పోయి నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్ళు మొక్కి ఆడ బిర్యానీ తిని అలా మనవరాలు బర్త్డే పార్టీలో పాల్గొని వచ్చిండు. మరి మోదీ కంటే పాకిస్తాన్ ప్రేమికుడు ఇంకెక్కువ ఎవరన్నా ఉండరా? కాబట్టి పాకిస్తాన్ ప్రేమికుని నాయకత్వంలో పనిచేస్తున్నావు. ఫస్ట్ అది నువ్వు ఆత్మవిశ్వాసం. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందంటారా రేపు ఎలక్షన్స్? ఐ డోంట్ థింక్ సో. మోదీ గారు చెప్తే ఏదైనా చేస్తుంటాడు మనోడికి, అంతే. రైట్. మోడీ చేతిలో కీలుబొమ్మగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నాడని, అదేవిధంగా కేసీఆర్ మధ్య భ్రమించి మాట్లాడుతున్నారని విప్ అద్దంకి దయాకర్ గారు ఆరోపించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.